గుడ్ మార్నింగ్ టీచర్స్. ఈ మాసపు కథ తెలివైన దుప్పి ప్లేవే మెథడ్ చూడండి. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మనం ఒక తెలివైన దుప్పు గురించి చెప్పుకున్నాం. బోధిసత్రి అనే ఒక రాజుగారు ఉండేవారు. ఆయన ఒక జింకగా పుట్టాడనమాట. అయితే ఈయన చాలా తెలివైనవాడు. ఈ జింక రోజు ఒక చెట్టుకాడికి వచ్చి చక్కగా కాయలు తిని కడుపు నిండా తిని వెళ్ళిపోయేదనమాట. అయితే ఒక బోయవాడు దీన్ని చూశాడు. ఈ జింకని ఎలా అయినా పట్టుకుని అమ్ముకుంటే చాలా డబ్బులు వస్తాయని అనుకునేవాడు అనమాట. జింక తెల్లవారు వచ్చింది. జింక అక్కడ ఆగిపోయింది. ఎందుకంటే కాయలు చెట్టు కింద లేవు, ఎక్కువ ఎవరు ఇసురుతున్నట్టు అనిపించింది అనమాట. ఆగిపోయి, ఏంటి చెట్టు దగ్గర మాత్రం చాలా ఉన్నాయి కాయలు, నా దగ్గర కాయలు అలా వస్తున్నాయి, చెట్టు మీద ఎవరో ఉన్నారు చూడాలి. అదిగో బోయవాడు ఉచ్చు పన్నాడు. ఆ ఉచ్చులో నేను అక్కడికి వెళితే ఉచ్చులో పడిపోతాను, నేను ఇక్కడే ఉంటాను. అయినా ఒకసారి ప్రయత్నం చేస్తాను, చెట్టుతో మాట్లాడతాను. ఏ చెట్టు, ఏంటి పద్ధతి మార్చుకున్నా? చెట్టు కింద ఉండవలసిన పళ్ళు నా దగ్గరికి విసురుతున్నావేంటి? మాట్లాడవే. అయితే నీ అలవాటు మానుకున్నావన్నమాట. అయితే నీ విను, నా అలవాటు కూడా మానుకుంటాను. ఇంకెప్పుడు నీ చెట్టు దగ్గరికి రాను. వేటగాడికి కోపం వచ్చినట్టుంది. ఏ దుప్పు చిక్కలేదని కోపం వచ్చింది నాకు. గట్టిగా అరిచాడు. వాళ్ళు తప్పించుకున్నావు, రేపు నిన్ను వదిలేది లేదు, మళ్ళీ నీకు దొరుకుతానా అంటూ దుప్పి దట్టమైన అడవిలోకి వెళ్ళిపోయింది. పిల్లలు, ఇక్కడ చూసారా అడవి అంటే ఎలా ఉందో? ఆకులతోటి, చెట్లతోటి, అన్నిటితోటి ఉన్నది. టీచర్స్ ఇందులో కఠినమైన మాటలు ఇలా బోర్డు మీద రాసి పిల్లలు డ్రిల్లింగ్ ఇచ్చి డిక్టేషన్ చెప్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ టీచర్స్.